చాలా మందికి ఆర్ట్ బోర్డ్స్ అంటే ఏంటో తెలీదు. సో, ఇప్పుడు ఈ వీడియోలో ఆర్ట్ బోర్డ్స్ అంటే ఏంటో సో, ఒక్కసారి ఎవరైనా పీపీటీలు తయారు చేయాలంటే మైక్రోసాఫ్ట్ పీపీటీ వాటిలోనే మనం ఎక్కువ తయారు చేస్తాం. సో, ఇల్లుస్ట్రేటర్‌లో కూడా పీపీటీ తయారు చేయొచ్చు. అండ్ ఒకేసారి ఒక 10 ఇమేజ్ 10 పేజెస్‌ని కూడా ఇందులో క్రియేట్ చేయొచ్చు. సో, పీపీటీ ఎవరైనా తయారు చేసుంటే వాళ్ళకి పీడీఎఫ్స్, పీపీటీలు ఇలాంటివి తయారు చేసుంటే ఈజీగా అర్థం. సో, వన్ బై వన్ ఆర్ట్ బోర్డ్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో, సింపుల్‌గా మనం ఫస్ట్‌లో కావాల్సిన సైజ్‌తో ఒక ఆర్ట్ బోర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకొక 4 ఆర్ట్ బోర్డ్‌లు కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఆర్ట్ బోర్డ్ టూల్ అయితే ఉంది. సో, దీని మీద క్లిక్ చేస్తే ఆ టూల్ యాక్టివేట్ అయిద్ది. సో, దాంట్లో పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఆర్ట్ బోర్డ్స్ అని అయితే యాడ్ అయితాయి. ఇక్కడ ఎన్ని ఆర్ట్ బోర్డ్స్ యాడ్ అయినాయో నంబర్ కూడా కనపడుద్ది. ఓకే. ఇది 4థ్ ఆర్ట్ బోర్డ్, 5థ్ ఆర్ట్ బోర్డ్, 3ర్డ్ ఆర్ట్ బోర్డ్, సెకండ్, ఫస్ట్ ఇలా నంబర్ కూడా కనపడుతుంది. లేదంటే కూడా మనకు కావాల్సిన సైజ్‌లో కూడా మన ఆర్ట్ బోర్డ్‌ని డిజైన్ చేసుకోవచ్చు. మనకు కంఫర్టబుల్‌గా కావాల్సిన సైజ్. లేదంటే ఇక్కడ హైట్, విడ్త్ ఇచ్చి కూడా మనం వాటిని క్రియేట్ చేయొచ్చు ఆర్ట్ బోర్డ్స్‌ని. ఓకే. సో, ఏదైనా ఒక ఆర్ట్ బోర్డ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ ఆర్ట్ బోర్డ్ యొక్క సైజ్‌ని తగ్గించొచ్చు. దాన్ని డిస్టెన్స్ దూరంగా జరపొచ్చు. సో, ఇలా దీన్ని కిందకి రీప్లేస్ చేయొచ్చు. సో, అలానే దీన్ని గూడా కిందకి రీప్లేస్ చేయొచ్చు సెలెక్ట్ చేసుకొని. సో, ఇవన్నీ గూడా మనకి పీడీఎఫ్స్, పీపీటీస్ చేసేటప్పుడు యూజ్ అయితాయి. అండ్ డిజైనింగ్ చేసేటప్పుడు గూడా మనం ఏదైనా వన్ బై వన్ రిఫరెన్స్ లాగా పెట్టుకొని డిజైన్ చేసుకోవడానికి గూడా మనకి ఈ ఆర్ట్ బోర్డ్స్ అయితే చాలా యూజ్ అయితాయి.